Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of playing the game. So write a paragraph on how Alan and his parents felt excited when he was chosen to play for the school cricket match. About the author, author Me was an English writer, journalist and also an eminent educator. Eminent, that means very famous. He was the editor of My Magazine. Okay, he was the editor of My Magazine. సో ఇతడు మై మ్యాగజైన్ అనే ఒక మ్యాగజైన్ నడిపేవాడు అనమాట. దాని పేరు మై మ్యాగజైన్. అబౌట్ ద స్టోరీ ప్లేయింగ్ ద గేమ్ ఈజ్ రిటన్ బై హిమ్, టేకెన్ ఫ్రమ్ మై మ్యాగజైన్. ది ప్లేయింగ్ ద గేమ్ స్టోరీ వాజ్ టేకెన్ ఫ్రమ్ మై మ్యాగజైన్. హీ నరేట్స్ ఏ హర్ట్ టచింగ్ ఇన్సిడెంట్ అబౌట్ ఏ స్కూల్ బాయ్ అలాన్. ఈ స్టోరీలో అలాన్ అనే బాయ్, స్కూల్ గోయింగ్ బాయ్ ఉంటాడు. ది స్టోరీ ఈజ్ అబౌట్ అలాన్. Topic: Alan was a school boy. He was cricket buff. He is a school going boy. Alan is a school going boy. He is a cricket buff. That means అతను క్రికెట్ అంటే చాలా ఇష్టం. Cricket buff, that means who is interested in playing cricket. His father also encouraged him to play cricket. సో వాళ్ళ ఫాదర్ అతన్ని ఎంతో ఎంకరేజ్ చేశాడు అనమాట క్రికెట్ ఆడుకోవాలి. ఎందుకంటే అతని టాలెంట్ గుర్తించి అతనికి ఎంతో ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే Alan practiced playing cricket with the help of his father. Alan's father thought that he would definitely be selected in the school cricket team. He was selected for school cricket team. So he thought that he was selected for school cricket team. Alan's father promised to buy him a bicycle if his team won the match. ఒకవేళ అలాంటి టీము గెలిస్తే అతనికి ఒక బైసికల్ కొనిస్తారని వాళ్ళ ఫాదర్ ప్రామిస్ చేస్తాడనమాట. వన్ డే ఆన్ హిస్ వే టు స్కూల్ హీ సా ఎ వెరీ ఓల్డ్ మ్యాన్. ద డే కమ్స్ దట్ అలన్ ఈస్ గోయింగ్ టు ప్లే క్రికెట్. దట్ డే వెన్ హీ వాస్ గోయింగ్ ఆన్ ద రోడ్ he saw an old man who was unable to walk on the road. The old man requested Alan to help him to see his home. ఇక్కడ ఏమైందంటే ఒక ముసలాయనను చూసాడు అనమాట. ఒక ఓల్డ్ మ్యాన్, అతను నడవలేకపోతున్నాడు. అప్పుడు ఆయన చూశాడు అనమాట. ఎందుకు అతడు అలాను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళుతుండగా ఒక ముసలి అతను చూస్తాడు. ఆ ముసలాయన నడవలేకపోతుంటాడు అనమాట. ఆ ఓల్డ్ మ్యాన్ అతని బతిలాడాడు, రిక్వెస్ట్ చేశాడు నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళమని. Alan to help him to see his home. Alan supported him to walk, but the old man fell heavily on the ground. అతడు హెల్ప్ చేశాడు, కానీ ఇతడు చిన్న పిల్లవాడు గనక అతన్ని గట్టిగా జాగ్రత్తగా పట్టుకోలేకపోయాడు. పెద్దాయన కింద పడిపోయాడు అనమాట. ఎట్ లాస్ట్ ఏ కైండ్ హార్టెడ్ పోలీస్ మ్యాన్ టుక్ ద ఓల్డ్ మ్యాన్ టు ద డెస్టినేషన్. సో ఆ దారిలో ఒక పోలీస్ మ్యాన్ దారిలోనే వచ్చి ఆ పిల్లవాడిని చూసి అతనికి హెల్ప్ చేశాడనమాట. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పేశాడనమాట ఆ పోలీస్ మ్యాన్. అలాన్ రీచ్డ్ హీ స్కూల్ లేట్ అండ్ మిస్డ్ ప్లేయింగ్ ద క్రికెట్ మ్యాచ్. సో వెన్ హీ went to the ground, the match had been already started. So one of the students, the friend of the classmate of Alan, so he was taken in the place of Alan. That boy was taken in the place of Alan. The match was already started. Match అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అలాన్ ప్లేస్లో ఇంకొక అతన్ని తీసుకున్నారనమాట. Alan's parents and his classmates appreciated Alan for his kind gesture. Finally, he got bicycle from his father as a gift. అలాన్ ఒక ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేశాడని ఈ పోలీస్ పర్సన్ ఎవరైతే ఇతనికి కలిశాడో వాళ్ళ ఫాదర్కి, బికాస్ అలన్ ఫాదర్ ఫాలోడ్ హిమ్. సో ఆఫ్టర్ దాట్, సో వై అలాన్ did not play the cricket, everything revealed by the policeman. ఈ పోలీస్ మ్యాన్ చెప్పాడు అనమాట, అలాను పోలీస్కి మన ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేశాడు, అందుకనే క్రికెట్ ఆడలేకపోయాడని. Alan parents and his classmates appreciated Alan for his kind gesture. Finally, he got a bicycle from his father as a gift.
సో ఇంటికెళ్ళే వరకు అలాన్ ఫాదర్ అతన్ని చూసి ఆహ్, హ్మ్. అప్రిషియేట్ చేశాడు. ఎందుకంటే అతని ఒక ముసలతనికి హెల్ప్ చేశాడు కాబట్టి అప్రిషియేట్ చేసి అతనికి బైసికిల్ కొనిచ్చాడనమాట. కంక్లూజన్ అలాన్ వాస్ కైండ్ నేచర్డ్ బాయ్. He thought that helping the world is as great as playing the game and rewarding experience. సో ఇక్కడ ఇతనికి ఏమనుకున్నాడంటే క్రికెట్ ఆడడం ఎంతనో ప్లేయింగ్ ద గేమ్ ఇతరులకు హెల్ప్ చేయడం కూడా ఎంతో మంచిది అని క్రికెట్ ఆడడంతో సమానమని అనుకున్నాడనమాట. రివార్డింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే రివార్డింగ్ అంటే ఏంది సైకిల్ కొనిచ్చాడు వాళ్ళ ఫాదర్. ఒక ముసలతనికి హెల్ప్ చేయడం ద్వారా. ఓకేనా. According to my opinion is that helping the human being is greater than playing game. So if you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.